ఇంకా 4-5 రోజులే ఉంది. కేరళ నర్స్ నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఆమెను మనం కాపాడుకోలేమా? అరబ్ దేశీయులు వేధించినా సైలెంట్గా ఉండాల్సిందేనా? అసలు అరబ్ దేశాల్లో ఉండే మన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పొట్టకూటి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి వారు కొట్టినా తిట్టినా పడుండాల్సి వస్తోంది. స్థానిక చట్టాలపై అవగాహన లేక చాలా మంది భారతీయులు సమితులవుతున్నారు. 2017లో జరిగిన హత్య కేసులో కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో మరణశిక్ష విధించారు. ఈ నెల 16న దాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియా నుంచి పొట్టకూటి కోసం యెమెన్కు వెళ్లిన నర్సు నిమిషప్రియ 36 ఏళ్ల ఈ నర్సు తన బిజినెస్ పార్ట్నర్ను హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. ఈమె కేరళలోని పాలక్కాడ్ నుంచి యెమెన్కు నర్సుగా పనిచేయడానికి 2008లో వెళ్లింది. 2015లో యెమెన్ రాజధాని సనాలో సొంత క్లినిక్ ను ప్రారంభించింది. అంతకుముందు ఆమె పలు ఆసుపత్రుల్లో పనిచేసింది. యెమెన్ చట్టం ప్రకారం క్లినిక్ ను నడపడానికి లోకల్ పార్ట్నర్ అవసరం కాబట్టి ఆమె యెమెన్ వ్యాపారవేత్త తలాల్ మెహదీతో చేతులు కలిపింది. కానీ కొంతకాలానికే వారి పార్ట్నర్షిప్ దెబ్బతింది. క్లినిక్ నుంచి ఆయన డబ్బు దొంగిలించి ఆమె పాస్పోర్ట్ ను తీసుకున్నాడని నిమిష ఆరోపించింది. 2017లో పాస్పోర్ట్ ను తిరిగి పొందే ప్రయత్నంలో నిమిష మెహదీకి మత్తుమందులు ఇంజెక్ట్ చేసిందని తేలింది. డోస్ ఎక్కువ కావడంతో యెమెన్ జాతీయుడు మరణించాడు. దీంతో దేశం విడిచి పారిపోవడానికి నిమిష ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. 2020లో నిమిషకు మరణశిక్ష విధించారు. దీనిపై అన్ని అప్పీల్స్ తిరస్కరణకు గురయ్యాయి. ఒకే ఒక్క ఆప్షన్ మిగిలి ఉంది. యెమెన్ షరియా చట్టం ప్రకారం దియా అంటే బ్లడ్ మనీని చెల్లించడం ద్వారా బాధితుడి కుటుంబం నుంచి క్షమాభిక్ష పొందటం. గడువు దగ్గర పడుతూ ఉండటంతో ఆమె ప్రాణాలను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యెమెన్ దేశం అనేది ఒక షరియా లా కింద నడిచే ఒక దేశం. అదొక ఇండివిజువల్ సావరెన్ కంట్రీ, అట్ ద సేమ్ టైం షరియా లా కింద పనిచేస్తున్నది. సో వాళ్ళ లాస్, వాళ్ళ యొక్క చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ దేశస్తులు ఎవరైనా మన దేశస్తులు వేరే ఇతర దేశస్తులు వెళ్ళి చంపితే ఖచ్చితంగా అక్కడ మరణశిక్ష ఖరారవుతుంది. సో అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ షరియా లా అనేది. సో ఇవాళ రోజు ఆవిడ దానికే అక్కడ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు కాబట్టి ఆవిడకి ఈ షరియా లా ప్రకారం మరణశిక్ష విధించడం జరిగింది. కానీ దాన్ని మన భారతదేశ ప్రభుత్వమే కానీ లేకపోతే ఇక్కడ ఎన్నో ఎన్జిఓస్ కానీ ఆ దేశ గవర్నమెంట్తో మాట్లాడి ఆ మరణశిక్షని తప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఆమెకి మరణశిక్ష బదులు వేరే శిక్ష పడే విధంగా ట్రై చేస్తున్నారు. బ్లడ్ మనీ అరబ్ దేశాల్లో అమల్లో ఉంటుంది. అంటే నేరస్తుడు బాధితుడి కుటుంబానికి లేదా బంధువులకు చెల్లించే డబ్బు. ఇది ఒక రకమైన పరిహారం. ఇది చెల్లిస్తే బాధిత కుటుంబం నేరస్తుడిని క్షమించే అవకాశం ఉంది. చాలా మంది ఎంత డబ్బిచ్చినా క్షమించరు, శిక్ష పడాల్సిందేనంటారు. అయితే నర్సు తల్లి ఎంత డబ్బైనా బాధిత కుటుంబానికి ఇస్తామని చెప్తున్నారు. నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సహా నిమిష మద్దతుదారులు బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ ఇచ్చేందుకు అంగీకరించారు. 8.5 కోట్లు పరిహారం సహాయం చేస్తామని చెప్పారు. కేరళ వాసులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఫండ్ సేకరిస్తున్నారు. అయితే ఈ ఆఫర్లపై బాధిత కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిమిష తల్లి ప్రేమకుమారి 2024 ఏప్రిల్ నుంచి యెమెన్లో ఉన్నారు. నిమిష భర్త టోనీ థామస్ 13 ఏళ్ల కుమార్తె కేరళలో ఉంటున్నారు. ఉరిశిక్షను ఆపాలంటే మన సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఉరిశిక్షను నిలిపివేసేలా ఒత్తిడి తెస్తోంది. యెమెన్లో రాజకీయ అస్థిరత ఉంది. రాజధాని సనా హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. హౌతీలతో మన దేశానికి దౌత్య సంబంధాలు లేవు. యెమెన్లోని భారత రాయబార కార్యాలయం పనిచేయటం లేదు. ఆపరేషన్స్ అన్ని రియాద్ నుంచే జరుగుతున్నాయి. మధ్యవర్తులతో చర్చలు ప్రారంభించడానికి ఇప్పటికే $40,000 అడ్వాన్స్ ఇచ్చారు. యెమెన్లో ఇస్లామిక్ షరియా చట్టం అమల్లో ఉంది. ఈ హౌతీలు చాలా డేంజరస్. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ సముద్రపు దొంగలుగా చలామణి అవుతున్నారు. ఎవరేం చెప్పినా వీరి చెవికెక్కదు. ఒక జైల్లో ఉన్నారు. ఆ జైలు సనా అనే ప్రాంతంలో ఉంది. ఆ సనా అనే ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే అది హౌతీ అనే ఒక రెబెల్ గ్రూప్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ జైలు ఉండటం అదొక పెద్ద ఇష్యూ కింద మారింది. సో ఇక్కడ ఏంటంటే యెమెన్ గవర్నమెంట్కి ఆ హౌతీ అనే ఆ రెబెల్ గ్రూప్కి పడదు మళ్ళీ. సో హౌతీ అనే గ్రూప్తో మనకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. సో అలాంటప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న జైల్లో ఇరుక్కుపోయిన ఈవిడ్ని ఆ మరణశిక్ష పడకుండా ఆ హౌతీ రెబెల్ గ్రూప్తో మనము చర్చలు జరపాలంటే అక్కడ యెమెన్ గవర్నమెంట్కే వాళ్ళతో సరిగ్గా సంబంధాలు లేవు. అలాంటప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఆ హౌతీ రెబెల్ గ్రూప్తో ఎలా
మాటలు మాట్లాడి లేకపోతే దౌత్య సంబంధాలు నిర్వర్తించి వాళ్ళతో మాట్లాడి ఆ మరణశిక్షని తప్పించాలంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అది గల్ఫ్ దేశాలపై ఒత్తిడి తెచ్చి శిక్షల్ని ఆపడం అంత తేలికైన వ్యవహారం కాదు. మన ప్రభుత్వ ఒత్తిడి సైతం పెద్దగా పనిచేయదు. అందుకే అరబ్ దేశాల్లోని భారతీయ పౌరులు నేరాలకు వీలైనంత దూరంగా ఉండాలి. హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలో యెమెన్ ఉంది. అరబ్ దేశాల్లో ఆధునిక సివిల్ క్రిమినల్స్ కోడ్స్ ఉండవని గుర్తించాలి. షరియా లేదా తమ దేశంలో ప్రత్యేక చట్టాలుంటాయి. తప్పు చేస్తే శరీర భాగాలను తొలగించే ఆటవిక చట్టాలు సైతం ఉన్నాయి. మయన్మార్, కంబోడియా లాంటి దేశాల్లో సైతం ఇదే పరిస్థితి. జాబ్స్ పేరుతో మోసం చేయటం కామన్ అయింది. ఇక్కడ మనం కేసుల్ని పెట్టినా పట్టించుకునేవారు ఎవరూ ఉండరని గుర్తించాలి. మనం ఎక్కడ పనిచేస్తున్నామో ఆ ప్రాంత చట్టాలపై అవగాహన ఉండాలి, లేకపోతే పెంచుకోవాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నో ఎక్స్క్యూజ్.